టాప్ 5 లో ఉన్న ఈ ఐదుగురిలో ఒక్కొక్కరి పాజిటివ్ అండ్ వాళ్ళ నెగిటివ్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ నిఖిల్. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాక్సిమం తను ఆడిన అన్ని టాస్క్ లో విన్ అవుతానే వచ్చాడు అండ్ 3 సార్లు కంటిన్యూగా చీఫ్ అయ్యాడు. అండ్ యష్మి విషయంలో సోనియా సీత వచ్చి నిఖిల్ ట్రాప్ చేస్తున్నాడని తనను బ్యాట్ చేద్దామని చూసినా సరే నిఖిల్ బాధపడ్డాడు తప్ప తిరిగి వాళ్ళని ఎటువంటి మాట అనలేదు. అండ్ అనవసరంగా అయితే ఎప్పుడు ఎవరి మీద నోరు జారలేదు. అండ్ తనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే వాటర్ టాస్క్ లో యష్మి అండ్ ప్రేరణ మీద అగ్రెసివ్ అవడం, గౌతమ్ తో గొడవ పడినప్పుడు గౌతమ్ ని కూర్చోబే అని అనడం, మూసుకుని నొక్కురా అని అనడం, ఈ 3 విషయాల్లో నిఖిల్ నెగిటివ్ అయ్యాడని చెప్పవచ్చు. అండ్ సెకండ్ గౌతమ్ చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్. వైల్డ్ కార్డ్ గా వచ్చిన తర్వాత జరిగిన మెగా చీఫ్ కంటెండర్ బోన్ టాస్క్ లో గౌతమ్ ఆడిన ఆటకి ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. అండ్ నామినేషన్స్ లో అయితే ఫైర్ మామూలుగా చూపించాడు. అండ్ గౌతమ్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కెమెరాల దగ్గరికి వెళ్లి ఒంటరిగా మాట్లాడుకోవడం అండ్ ఎవరితో గొడవ జరిగితే ఆ గొడవకు సంబంధించిన విషయాలు కాకుండా ఏవేవో విషయాలు తీసుకొచ్చి వాళ్ళని బ్యాట్ చేద్దామని చూస్తాడు. అండ్ నామినేషన్స్ లో చూపించిన ఫైర్ కొన్ని టాస్క్ లో ఎందుకో చూపించడం అనిపిస్తుంది. అండ్ థర్డ్ నబిల్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్స్ రాకముందు నబిల్ టాస్క్ విషయంలో గానీ నామినేషన్స్ విషయంలో గానీ చాలా ఎక్కువగా ఫైర్ చూపించేవాడు. అండ్ ఎవరితో గొడవ జరిగినా సరే ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు. అండ్ నెగిటివ్ పాయింట్స్ వస్తే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత టాస్క్ విషయంలో ఎందుకో డల్ అయ్యాడు అండ్ ఎక్కువగా ఎగ్జైట్ అయ్యి టాస్క్ త్వరగా ఫినిష్ చేద్దామని చెప్పి ఫౌల్ గేమ్స్ ఆడి చాలా టాస్క్ లు ఓడిపోతా వచ్చాడు. అండ్ ఫోర్త్ ప్రేరణ. టాస్క్ విషయంలో తన 100% ఎఫర్ట్ పెట్టి ఆడింది. ఈ సీజన్ లో అమ్మాయిలందరిలో టాస్క్ విషయంలో అయితే ఒక అడుగు ముందే ఉంటుంది. అండ్ టాస్క్ విషయంలో ప్రేరణని లేడీ టైగర్ అని కూడా పిలుస్తారు. అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే టంగ్ స్లిప్ అవడం. ఎవరితో డిస్కషన్ జరిగినప్పుడు తనకు తెలియకుండానే తన నోట్లోంచి కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే వచ్చేస్తాయి. కొన్ని డిస్కషన్ లో తను వాడిన బ్యాడ్ వర్డ్స్ వల్ల తనకి ఎక్కువ నెగిటివ్ అయిందని చెప్పవచ్చు. ఏదేమైనా సరే టాస్క్ విషయంలో అయితే చాలా చక్కగా క్లీన్ గా ఆడుతుంది. అండ్ ఫిఫ్త్ అవినాష్. ఎంటర్టైన్మెంట్ విషయంలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎక్స్పెషల్లీ అవినాష్ చేసిన కామెడీ అయితే ఈ సీజన్ మొత్తం హైలైట్ అయిందని చెప్పవచ్చు. అండ్ కామెడీతో పాటు టాస్క్ విషయంలో కూడా తన 100% ఎఫర్ట్ పెట్టి టికెట్ టు ఫినాలి సాధించి ఇప్పుడు టాప్ 5 లో కూడా ఉన్నాడు. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే రోహిణి, టేస్టీ, తేజ, అవినాష్ వీళ్ళ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడినా సరే వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడినట్టు వేరే వాళ్ళు మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు వాళ్ళని బ్యాడ్ గా పోర్ట్రే చేయడం అండ్ ఎవరితో గొడవ జరిగితే ఆ గొడవను ఎక్కువగా లాగ్ చేసి వాళ్ళని బ్యాక్ చేద్దామని ట్రై చేసేవాడు. చూసారుగా ఈ టాప్ 5 మెంబర్స్ లో ఒక్కొక్కరిలో పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ ఐదుగురిలో మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అండ్ మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు, ఈ టాప్ 5 మెంబర్స్ లో ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారనిపిస్తుందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.